ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి 8 వచనాల్లో కూడా అవే మాటలు మనకి కనపడుతున్నాయి. గమనించారా మీరు? మనుషును జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, నేను నరపుత్రిని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, ఇవన్నీ కూడా మనకి 8వ అధ్యాయంలో, కీర్తన 8వ అధ్యాయంలో కనిపిస్తున్నాయి కదా. ఈ భాగాన్ని మనం పక్కన పెట్టి చూడాలన్నమాట. ఎందుకంటే ఈ హెబ్రీ పత్రిక ఆ కీర్తన యొక్క అర్థాన్ని ఇక్కడ మనకు వివరిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 2 కీలకమైన పదాలు ఉన్నాయి. చూడండి, 5వ వచనంలో రాబోవు లోకం అన్న మాట ఉందా? మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకం. చాలు రాబోవు లోకం అంటే, రాబోవు అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో వచ్చే లోకం, భవిష్యత్తు కాలం గురించి మాట. రాబోవు అంటే అర్థమే కదా, ఫ్యూచర్. మరి అలాగే మనం కొంచెం అలా కిందకి వెళితే 8వ వచనంలో ప్రస్తుతం అన్న మాట ఉంటుంది. చూడండి, ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వాని లోపరచకుండా దాన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి కూడా ఇంకనూ చూడలేదు. ప్రస్తుతం ఏ మాట ఉంది ఇక్కడ? ప్రస్తుతం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు. రాబోవు అంటే భవిష్యత్తు. చూడండి, యేసు ప్రభు ఆయన నమ్ముకున్న ద్వారా నాకు ఏంటి మేలండి అని మనం అడిగామనుకోండి, మనకు ప్రస్తుతం మేలుంది, రాబో కాలంలో కూడా మనకేముంది? మేలుంది. నౌ అండ్ ఫ్యూచర్, ప్రజెంట్ ఫ్యూచర్. ప్రస్తుతం ఆయన మేలు చేసే దేవుడు కాదు, భవిష్యత్తులో కూడా ఎంతో మేలు చేసే దేవుడు. చూడండి, మనం మన జీవితంలో ఏది చేసినా దీనికి భవిష్యత్తు ఉందా లేదా అని ఆలోచిస్తాం. గమనించండి, సపోజ్ ఏదన్నా సైట్ కొందాం అనుకుందాం, ఎలా ఆలోచిస్తారు చెప్పండి? భవిష్యత్తులో దీనికి రేట్ వస్తుందా లేదా అన్నది ఆలోచిస్తాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. ఏదన్నా కోర్స్ తీసుకుంటున్నాడు అనుకోండి, బీటెక్ పలానా ట్రిపుల్ఈయో మెకానికల్ ఏదో తీసుకుంటున్నాడు అనుకోండి, ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఇది చదువుతున్న ద్వారా నాకు భవిష్యత్తులో మంచి జాబ్ వస్తుందా లేదా, దీనివల్ల మంచి ఫ్యూచర్ ఉంటుందా లేదా. ప్రతి మనిషి ఏది పెట్టుబడి చేసినా, ఏదన్నా కొనినా ఏం ఆలోచిస్తారు చెప్పండి? భవిష్యత్తు గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇప్పుడు మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఆయన నమ్ముకున్న ద్వారా నాకు ప్రస్తుతం ఏమి లాభం, భవిష్యత్తులో నాకు ఏంటి లాభం. ఈ రెండిట్లకి జవాబు ఇచ్చేదే ఏదంటే కీర్తన 8వ అధ్యాయం అనమాట. అర్థమైందా మీకు? ఆయన నమ్ముకున్న ద్వారా మనకి ఏంటి లాభం, ఆయన ఏం చేస్తాడు మన జీవితంలో? ప్రస్తుతం లాభమే, భవిష్యత్తు లాభమే. యేసు ప్రభుని సొంత శిష్యులు కూడా అడిగారండి ఇదే ప్రశ్న. ప్రభువా, మేము అన్నీ వదిలేసి నిన్ను వెంబడించాం, మాకేంటి ఆయన అని అన్నారు. అన్నప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు కూడా ఏంటో చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 10. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఎండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పు. యేసు ప్రభు 30వ వచనంలో, ప్రభువా మీకోసం నేను ఇంత నా పాత జీవితాన్ని పాప జీవితాన్ని అంతా విడిచిపెట్టి నేను వెంబడించాను కదా నాయన, నాకేంటైనా అని చెప్పి శిష్యులు అడిగితే ప్రభు అన్నాడు, చూడండి, ఇప్పుడు ఇహమందు. 30వ వచనం ఎలా ప్రారంభమైంది? ఇప్పుడు ఇహమందు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీకు మేలున్నది, రాబోవు లోకములో ఏముంది నీకు? నిత్యం. సో ఇప్పుడు ఇక్కడ ఏముంటుందట? చదవండి, అక్కడ చదవండి. హింసలతో పాటు. సో ఖచ్చితంగా ఒకటి ఉంటాయట. ఏముంటాయి? హింసలు ఉంటాయి. హింసలతో పాటు ఏముంటాయి? నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను. అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో కూడా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎంతో సంతోషాన్ని ఎంతో సమృద్ధిని నిత్య జీవం ఏంటి ఇక్కడ అనుభవేటట్టు చేస్తాడు. అంతేకాకుండా భవిష్యత్తులో రాబోవు లోకమంది ఏమిస్తాడట? నిత్య జీవం. ఈవెన్ మీరు దావీదు కూడా అదే మాట అంటాడు. మీరు గమనించి కీర్తన 23లో చివరిలో ఎలా ముగిస్తారు చెప్పండి? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే నేను బ్రతుకు దినములు అంటే అర్థం ఏంటి? ఇహమందు, ఈ లోకంలో నేను బ్రతినంత కాలము ఆయన కృప ఆయన క్షేమాలు నా వెంట. మరి భవిష్యత్ సంగతి ఏంటండి అంటే, చిరకాలము నేను యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను. సో ఇవన్నీ వచ్చినా మనకు అర్థమవుతున్నాయి. ఒకటి ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకొనుట ద్వారా ఇప్పుడు మనకు మేలు,
భవిష్యత్తులో కూడా మనకు మేలు, రాబోవు లోకంలో కూడా మనకు మేలు. సో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం మనం ధన్యులం అండి. సో ఈ కీర్తన 8వ అధ్యాయంలో ఈ ప్రభు ద్వారా ఈ ప్రభు నా జీవితానికి ఏ రీతిగా మేలు చేస్తాడు, ఇహమందు నా భవిష్యత్తు, ఇది అర్థం చేసుకోవడానికండి ఈ భాగంలో కీర్తన 8వ అధ్యాయంలో ప్రభువుని గురించి, ఆయన చేసే మేళ్ళ గురించి 5 విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎన్ని విషయాలు? ఈ 5 విషయాలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. ఈ 5 విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు అండి మన జీవితానికి ఎంతో ఆదరణ, ధైర్యం వస్తుందండి. నాకు ప్రభు ఉన్నట్టు నాకు చాలండి, ఇంకేం పర్లేదు, నాకు అనంత నిబ్రం మనకు వస్తుంది అనమాట. ఇహమందు నాకు మేలే ఉంది, నా భవిష్యత్తు కూడా క్షేమమే. సో మన భవిష్యత్తు గురించి అసలు చింతించవలసిన లేదన్నమాట. సో ఎందుకు అంత ధైర్యం ఈ కీర్తన ద్వారా మనకు వస్తుంది? మొట్టమొదటి మాట, మన దేవుడు మన జీవితానికి ఒక రాజుగా ఉంటాడు. ఆయన మన జీవితానికి ఎలా ఉంటాడు? ఆయన ఒక రాజుగా ఉంటాడు. అది ఎలా చెప్పారండి అని అంటే కీర్తన 8వ అధ్యాయంకి వచ్చేద్దాం. కీర్తన 8వ అధ్యాయం. కీర్తన 8వ అధ్యాయంలో మీరు గమనిస్తే మొదటి వచనం ఆఖరి వచనం కూడా ఒకే మాట ఉంటుంది. చూడండి, యెహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనుపరచు. యెహోవా మా ప్రభువా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యెహోవా మా ప్రభువ. ఇదే ఆఖరిలో ఏం చూడండి, 9వ వచనం, యెహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం. సో 2 వచనాలు కూడా ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నువ్వు మాకేంటివి? ప్రభువు అంటే అర్థం ఏంటంటే ఒక రాజు అని అర్థం. నా జీవితానికి, మా జీవితానికి నువ్వు ఎలా ఉన్నావు? గొప్ప రాజుగా ఉన్నావు. యు ఆర్ అ కింగ్. రాజుకి ఒక రాజ్యం ఉంటుంది. రాజుకి ఏముంటుందండి? ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలోకి ప్రభు మనల్ని చేర్చుకున్నాడు. నేను ఇందాక చెప్పాను, కుష్ఠరోగిని ఆయన ఏం చేశాడు? చేర్చుకున్నాడు. కాదండి, ఒకప్పుడు మనం సైతానుగాడి రాజ్యంలో ఉన్న మనల్ని ఆయన అందులో నుంచి విడిపించి ఆయన సొంత రాజ్యంలోకి ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఎక్కడ రాస్తుంది? కొలస్సీ 1:13. కొలస్సీ 1:13 చూడండి. తీసిన వారు ఫాస్ట్గా చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారం అంటే ఏంటి? అది కూడా ఒక రాజ్యం. అది అంధకార సంబంధమైన రాజ్యం అంట. అంధకార సంబంధమైన రాజ్యం అంటే ఎవడి రాజ్యం? సాతానే దాని కింగ్ అనమాట. ఆడు రాజ్యంలో మనం అంధకార సంబంధమైన అధికారములో ఉన్న మనల్ని ఆయన విడుదల చేసి బయటికి లాగి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ రాజ్యాన్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ రాజ్యంలోకి నన్ను ఏం చేశాడు? ఆయన చేర్చుకున్నాడు. ఇది ఆత్మీయంగా నీకు నాకు జరిగింది. ఆ దేవుడే ఇప్పుడు నీకు నాకు ఎలా ఉన్నాడు తెలుసా? రాజు. ఒక రాజు దేశాన్ని ఎంతో పట్టించుకుంటాడు. ఎంతగా మనల్ని చేర్చుకున్న దేవుడు మనల్ని వదిలేస్తాడా అండి? అస్సలు వదలడు. ఎందుకంటే అది తను ప్రేమించిన రాజ్యం అంటండి. ఆయన పట్టించుకుంటాడు. ఒక సామాన్యమైన రాజు, లోకానుసారమైన ఒక మంచోడు ఒక రాజుగా ఉంటే దేశం ఎంతో నిశ్చింతగా ఉంటుంది. అలాంటిది దేవాతి దేవుడే మన జీవితానికి రాజుగా ఉన్నప్పుడు నువ్వు నేను కూడా ఎలా ఉండాలంటే తెలుసా? నిశ్చింతగా ఉండాలంటండి. ఎందుకంటే ఆ రాజు ఉన్నాడు, ఆయన నా జీవితాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన చిత్తం నా జీవితంలో నెరవేర్తని చెప్పి నిశ్చింతగా ఉండాలట. సొలొమోను అన్న రాజు పరిపాలిస్తున్నప్పుడు అంటే దేశమంతా ఎలా ఉందంటే తెలుసా? వాళ్ళు నిశ్చింతగా ఉన్నారంట. ఎక్కడ రాస్తుందండి అని చూస్తే మొదటి రాజులు 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. 1 Kings chapter 4. మొదటి రాజులు 4వ అధ్యాయము, మొదటి రాజులు 4వ అధ్యాయము 24వ వచనం. మొదటి రాజులు 4వ అధ్యాయం 24వ వచనం. యూఫ్రటిస్ నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేల్ వారేమి యోధా వారేమి దాను మొదలుకొని బేల్వేరు వరకు తమ తమ ద్రాక్ష చెట్లు క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుంటారు. చూడండి, సొలొమోను పరిపాలిస్తుంటేనే నెమ్మది ఉందట, నిర్భయంగా ఉన్నారట. నిర్భయము అంటే అర్థం ఏంటంటే ఏం భయం లేదు. ఎందుకంటే మాకు ఎవరున్నారు? సొలొమోను రాజు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నిర్భయంగా ఉన్నారంటండి. మనం ఇంకా నిర్భయంగా ఉండాలి. ఎందుకు? మన రాజు ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభు ఇప్పుడు కూడా ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన పరిపాలన చేస్తున్నాడండి. హీఈస్ రూలింగ్.
హీఈస్ రూలింగ్ సో రిలాక్స్. నేను ఒకసారి కారు మీద వెళ్తున్నప్పుడు నా ముందున ఒక కారు వెళ్తుంది. ఆ కారు మీద క్యాప్షన్ ఒక ఆయన రాయించాడు అనమాట. ఒక క్యాప్షన్ రాయించాడు. నాకు అది చూసి మైండ్లో ఉండిపోయిందండి. ఏంటో తెలుసా, జీసస్ ఈజ్ రూలింగ్ సో రిలాక్స్ అని రాయించాడు. జీసస్ హీ ఈజ్ రూలింగ్ సో రిలాక్స్ అని అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి, సమస్తం ఆయన చేతిలో ఉంది కాబట్టి, ఆయన నీ జీవితాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి, రిలాక్స్ అంటే అర్థం ఏంటంటే నిర్భయంగా, నిశ్చింతగా ఉండు. ఇప్పుడు చూడండి, ఎవరన్నా మంచి డ్రైవర్ గారు డ్రైవ్ చేస్తున్నారండి, పాసింజర్స్ అందరూ ఎలా కూర్చుంటారు చెప్పండి, నిశ్చింతగానే. ఆయన నడిపిస్తున్నాడండి, ముందుకు తీసుకెళ్తున్నాడు, హ్యాపీగా. మనం ఖచ్చితంగా మన గమ్యానికి మనం వెళ్ళిపోతున్నాం. లేకపోతే ఎవడో కూర్చొని ఎలా తిప్పుతున్నాడు అనుకోండి, దీన్ని గుద్దెత్తున్నాడు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది, బాబాయ్ బాబాయ్ అంటూ ఉంటాడు. ఎవడు సీట్ల మీద కూర్చోరు కదండి. మనం ఎంత నిశ్చింతగా ఉండాలంటే, నా జీవితానికి నా ప్రభువే ఎలా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. సొలొమోను టైంలోనే మనుషులంతా నిర్భయంగా ఉంటే, నా ప్రభువు నాకు రాజ్యం చేస్తున్నాడు, ఇంకెంత నిశ్చింతగా ఉండాలి. ఏదండి మనల్ని అంత భయపెట్టేస్తుంది, ఏ పరిస్థితి అండి మనల్ని అంత ఆలోచింపజేస్తుంది, దేని గురించి అంత చింతిస్తున్నావు నువ్వు? గుర్తుపెట్టుకో, నీ జీవితానికి ఒక రాజు ఉన్నాడు. ఇదే రాజు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన మనకు ఒక మాట చెప్పారు, దేని గురించి మీరు చింతించొద్దు అన్నాడు. ఆయన పదే చెప్పాడు, ఎందుకంటే నీ జీవితాన్ని నేను కదా పరిపాలిస్తున్నాను. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నావు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? వాటినే పోషించానంటే నిన్ను ఖచ్చితంగా నేనేం చేస్తాను, పోషిస్తాను. సొలొమోను కూడా లేని రంగులను నేను పువ్వులకి ఇచ్చాను, వాటికే ఇచ్చానంటే మీకు వస్త్రాన్ని నేను ఇవ్వనా? సో దేవుడు నొక్కి చెప్తున్నాడు, నా రాజ్యాన్ని, నా నీతిని మొదటకు వెతకండి, అప్పుడు అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు అన్నమాట. చూడండి, లోకానుసారమైన ఒక రాజు దేశానికి ఏంటంటే చేస్తూ ఉంటాడు చెప్పండి. ఒక లోకానుసారమైన ఒక కింగ్ ఉన్నాడు అనుకోండి, ఒక ఊరికి ఒక రాజు ఉన్నాడు, ఒక దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఏం చేస్తూ ఉంటాడు దేశానికి? చెప్పాలి, మీరే చెప్పాలి. యుద్ధం వస్తే అతనే నించొని ఏం చేస్తాడు, యుద్ధం చేస్తాడు. ఇంకా దేశాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? రాజుదే. తిండి పెట్టే బాధ్యత ఎవరిది? రాజుదే. అన్యాయం జరుగుతూ ఉంటే న్యాయం తీర్చేది ఎవరిది? ఇది లోకానుసారమైన ఒక రాజు ఒక దేశానికి చేసే పనులన్నీ. మరి మన దేవుడు మనకు రాజుగా ఉండి ఆయన ఏం చేస్తాడు? ఇది మన ప్రశ్న. ఇంకా చాలా ఎక్కువ చేస్తాడు ఆయన. లోకానుసారమైన రాజే. ఇప్పుడు సొలొమోన్ టైంలో 2 స్త్రీలు వచ్చారు, వాళ్ళిద్దరికి మాకు అన్యాయం జరిగిందని చెప్పి వచ్చారన్నమాట. ఏంటి అలా బాధ అంతా ఏంటి? ఒక పిల్లోడిని తీసుకొచ్చి, ఈ పిల్లోడు నాకు సంబంధించినాడు, నాకు సంబంధించిన వాళ్ళు తన్నుకుంటా ఉంటే, అప్పుడు సొలొమోన్ ఏం చేశాడు, 2 మొక్కలు చేసి 2 చెరో మొక్క ఇచ్చాను అన్నాడు. అప్పుడు నిజమైన తల్లి ఏముంది, చంపిన ఆవిడకే ఇచ్చేయండి, నా బిడ్డ అలాగా మరణించిన నాకు తట్టుకోలేను అన్నప్పటికీ ఈమె నిజమైన తల్లి, ఈవిడికి ఇచ్చేయండి అని చెప్పి ఇస్తాడు. సో అక్కడ ఏం చేస్తాడు, ఒక రాజుగా ఆయన ఏం చేస్తాడు, న్యాయం తీరుస్తున్నాడు, గొడవ తీరుస్తున్నాడు అనమాట. దేవుడు మన పక్షాన్ని ఒక న్యాయము తీరుస్తాడు. అయితే దేవుడు మన జీవితానికి రాజుగా ఇంకా చాలా ఎక్కువ చేస్తాడనమాట. దాని గురించి మనం స్టడీ చేయబోతున్నాం. ఆయన మన రాజు. ఇంతకీ ఏంటి ఆయన చేస్తాడో మనం కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. సో నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక రాజుగా చాలా మన జీవితంలో చేస్తుంటాడు. ఒకటండి, మన జీవితంలో ఏది జరగాలో, ఎప్పుడు జరగాలో నిర్ణయించేది ఆయనే. ఒక రాజుగా మన జీవితంలో ఏది జరగాలో, అది ఎప్పుడు జరగాలో నిర్ణయించేది ఎవరు చెప్పండి? ఆయన ఒక రాజుగా. ఎలా చెప్పారండి అంటే, మనందరికి తెలిసిన వచనం ఒకటి ఉంది. ఏది? మన కాలగతులు ఆయన వశం. ఎక్కడుందా వచనం? కీర్తన 31:15. అప్పుడు తీయొద్దు, మామూలుగా జ్ఞాపకం చేసుకుందాం. అంటే నా కాలగతులు నీ వశంలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో నిర్ణయించేది ఎవరంటే దేవుడు. ఇప్పుడు చూడండి, మన జీవితంలో ఉద్యోగం ఎప్పుడు రావాలి, వివాహం ఎప్పుడు జరగాలి, లేకపోతే మన చదువు ఎప్పుడు పూర్తి అవ్వాలి, లేకపోతే ఈ గొడవ ఎప్పుడు తీరాలి, ఈ ప్రతి దానికి సమయం నిర్ణయించేది, కాలగతులు నిర్ణయించేది ఎవరు చెప్పండి? ఆయన. ఓకే, నేను అది ధ్యానిస్తున్నప్పుడు ఒక మంచి పాఠం దేవుడు నాకు కూడా జ్ఞాపకం చేశాడండి. అది ఎవరి జీవితం అంటే యోసేపు జీవితం. చెప్పండి, యోసేపు జీవితం. ఓకే, యోసేపు జీవితంలో ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఆదికాండం 40వ అధ్యాయము 14-15 వచనాలు. ఆదికాండం 40వ అధ్యాయము 14-15 వచనాలు. రైట్. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎలా అనగా నేను హెబ్రీయుల దేశములో నుండి
దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరిని చెప్పగలరా? యోసేపు మాట్లాడుతున్నాడు. ఎవరితో? పానదాయకుడితో. ఏమంటున్నాడంటే, అతని కల వస్తే అతని కలభావం చెప్పేసి, అయ్యా 3 రోజుల్లో నీకు జైల్లో నుంచి విడుదల వస్తుంది, రాజుగారు నిన్ను చూసి నువ్వేం తప్పు చేయలేదని చెప్పి నీకు మంచి తీర్పు ఇస్తారు, నీ ఉద్యోగం మళ్ళీ నీకు వచ్చేస్తుంది, వచ్చేసి నువ్వు మళ్ళీ రాజు దగ్గర ఉండి కప్పు అందిస్తున్నప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవయ్యా, నువ్వు ఒకే హెల్ప్ చేయాలి. ఏంటి నాకు హెల్ప్? ఏంటి హెల్ప్? నన్ను ఈ చెరసాల్లో నుంచి బయటకు వచ్చేసేటట్టు చెయ్యి. సో యోసేపు మనసులో ఉన్న కోరిక, ప్రార్థన ఏంటంటే ఈ చెరసాల్లోంచి ఎలాగోలాగా బయటికి వచ్చేయాలి. అందుకోసమే బయటికి వెళ్తున్న వ్యక్తికి ఏం చెప్తున్నాడు? సరే ఎలాగోలాగా నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళి. ఇప్పుడు యోసేపు బాధ అదండి, ఎలాగన్నా ఈ చెరసాల్లో నుంచి బయటికి రావాలి. ఇదే టైంలో దేవుని నిర్ణయం గురించి ఒకసారి ఆలోచిద్దాం. దేవుని నిర్ణయం ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో ఆలోచిద్దాం. ఎందుకంటే నేను చెప్పాను కదా, మన జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో నిర్ణయించేది ఎవరు? ఆయన కదా. నిజానికి దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? ఆ టైంలో యోసేపు బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నావా చెరసాల్లో నుంచి? అప్పుడే నువ్వు రావు, నా టైం ఇంకా రాలే. ఎప్పుడొచ్చాడంటే తెలుసా? అక్కడే చదువుదండి 40వ అధ్యాయంలో కొంచెం అలా కిందకి వెళ్తే 23వ వచనం చూడండి. అయితే పానదైకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మర్చిపోయెను. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరోకు ఒక కలకరెను, అందులో అతడు ఏటి దగ్గర నిల్చుని. ఆగండి 2 సంవత్సరాల వరకు ఆ పానదాయకుడు ఏం చేసేసాడు? మర్చిపోయాడు. సో అలా మర్చిపోయేటట్టు చేసింది ఎవరో తెలుసా? దేవుడు. ఓకే, మర్చిపోయిన తర్వాత ఏమైంది? 2 ఇయర్స్ తర్వాత ఆ ఫరో రాజుకు ఒక కళ్ళు వచ్చాయి, 2 కళ్ళు వచ్చాయి. ఆ కళ్ళలో ఏంటంటే బలహీనమైన ఆవులు వస్తాయి, బలమైన 7 ఆవులు ఉంటాయి. ఈ బలహీనమైన ఆవులు ఆ బలమైన ఆవులు ఏం చేస్తాయి? మింగేస్తాయి. అలాగే 7 వెన్నులు ఉంటాయి, పేల వెన్నులు ఉంటాయి, బలమైన వెన్నులు ఉంటాయి. ఇవి వాటిని బలమైన వాటిని ఏం చేస్తాయి? మింగేస్తాయి. ఇలాంటి కళ వస్తే అతనికి మైండ్ పోద్ది అనమాట. ఏంటి ఈ కళభావం ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఎవరు తనకు సహాయము చేయట్లే. ఆ టైంలో ఈ పాడదాయకుడికి ఎవరు గుర్తొస్తారు? యోసేపు గుర్తొస్తాడు. గుర్తొచ్చి అయ్యా 2 సంవత్సరాల క్రితం నాకు యోసేపు అన్న ఆయన చెరసాల్లో ఉన్నాడు, ఆయన నాకు కలభావము చెప్పాడు, ఆయన్ని పిలిపిస్తే మీకు జవాబు వస్తుందని చెప్పి అప్పుడు యోసేపుని పిలిపిస్తాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, యోసేపు చెరసాల్లో దాని తర్వాత ఏం జరిగిందో మనందరికీ స్టోరీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లే. యోసేపు బయటకు వచ్చేద్దామని ఎప్పుడు ప్రయత్నించాడు? బయటకు ఎప్పుడు వచ్చాడు? 2 సంవత్సరాల ముందే బయటికి వచ్చేద్దామని చెప్పి ఆల్రెడీ ఆ వ్యక్తిని అడిగాడు, కానీ ఆ వ్యక్తి మర్చిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ఆ విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. సో ఇక్కడ యోసేపు జీవితంలో ఏం జరిగినట్టు అర్థమైందో మనకి? ఆలస్యం జరిగినట్టు అర్థమైంది. మన జీవితంలో కూడానండి మనం ఒక విషయాన్ని దేవుని అడుగుతాం, ప్రభువా ఇప్పుడే మాకు విడుదల చేయనాయనా, ఇప్పుడే నాకు పెళ్లి చేసేనాయనా, ఇప్పుడే నాకు అన్ని చేసేనాయనా అని చెప్పి అడుగుతాం. దేవుడు ఏమంటాడు? కొంచెం వెయిట్ చేయి, ఎందుకంటే నా టైం ఇంకా రాలేదు. నిజంగా కానీ ఆ 2 సంవత్సరాల ముందే యోసేపు రిక్వెస్ట్ చేసినందుకు బయటకు వచ్చేసాడు అనుకోండి. నేను అనుకుంటున్నాను, ఊహిద్దాం, ఆ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ పానదాయకుడికి నిజంగానే యోసేపు గుర్తున్నాడు. గుర్తుండి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను బయటకు రావడానికి ఒకడు కుర్రాడు కారణం అయ్యాడు. అతను ఏంటంటే ఇలాగా నాకు కలభావం చెప్పాడు, చాలా మంచి కుర్రాడు, కొంచెం అతను ఏం అన్యాయం చేయలేదట, అతను కొంచెం విడిపించండి అయ్యా అంటే రాజు పోని నమ్మి యోసేపుని బయటికి తెచ్చేసాడు అనుకోండి. ఏం జరుగును? ఆలోచించండి, ఏం జరుగును? మహా అయితే మామూలుగా ఆలోచిద్దాం, బయటకు వచ్చాడండి, మహా అయితే ఒక ఉద్యోగం, ఏదో రాజు అడిగి రిక్వెస్ట్ చేసి కూడా అయితే చిన్న ఉద్యోగం ఇచ్చును, లేదా ఇంకోటి జరుగును. ఏంటో తెలుసా? సార్ మరి నేను మా ఊరు వెళ్ళిపోతాను అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చు కూడా. అలా వెళ్ళకుండా దేవుడు ఏం చేశాడు? ఆపాడు, నువ్వు లోపలే ఉండు, ఇంకా నీకు టైం రాలే. 2 సంవత్సరాలు అయిన తర్వాత బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు తెలుసా? రాజుగా వచ్చాడు, కింగ్ అయ్యాడు. ఇది దేవుని ప్లాన్. అప్పుడే అయిపోలే అని అనుకున్నామంటే నీకు ఆ చిన్న ఉద్యోగమో లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడం మిగులుతుంది. దేవుని టైమింగ్
ఏది జరగాలో ఆయన ప్రకారంగా మనం నిలబడితేనండి ఆయన టైంలో జరిగేది ఎలా ఉండదంటే అద్భుతం అన్నమాట. నిజంగా ఏది ఎప్పుడు జరగాలో నిర్ణయించేది ఎవరు చెప్పండి? దేవుడు. యోసేఫ్ ముందే వచ్చేద్దాం అనుకున్నాడు. నో యోసేఫ్, ఇంకా టైము రాలే, నా టైమింగ్లో నేను తీసుకొస్తాను, అద్భుత కార్యం నీ జీవితంలో చేస్తాను. మనం ఎన్నో అడుగుతూ ఉంటాం, దేవా ఇప్పుడే ఈ సంవత్సరం జరిగిపోవాలన్నా ఇదే జరగాలని అని చెప్పి ఎన్నో దేవుని అడుగుతాం. దేవుడు అంటాడు, వెయిట్, ఇంకా టైము రాలే, నా టైంలో నేను చేస్తాను, గొప్ప కార్యం నేను చేస్తాను. అలాంటప్పుడు దేవుడి కోసం వెయిట్ చేయడం బెటరా, మనం కంగారు పడిపోవడం బెటర్ అండి? నిజంగా యోసేపే కంగారు పడి బయటకు వచ్చాడు అనుకోండి, ఏం పెద్ద మేలు జరిగి ఉండదు. వెయిట్ చేశాడు, దేవుడు విడుదల ఇచ్చే వరకు ఏం చేశాడు? వెయిట్ చేశాడు. 2 సంవత్సరాలు పట్టింది, డైరెక్ట్ ఇంక రాజే. దేవుడు అంత అద్భుత కార్యం చేస్తాడు మన జీవితంలో. సో ఒక రాజుగా ఆయన చేసేది ఏంటంటేనండి, ఏది ఎప్పుడు జరగాలో నిర్ణయించేది ఎవరు చెప్పండి? దేవుడే. ఇంకోటి, ఒక రాజుగా ఆయన నిన్ను నన్ను కాపాడుతాడు. నిన్ను నన్ను ఏం చేస్తాడండి? కాపాడుతాడు. ఎంత మనం ఆలోచిద్దాం. ఇంతకుముందు ఈ విషయం చెప్పాను, ఏ రాజు కూడానండి చచ్చిపోవడానికి ఇష్టపడడు. జనాలకి ఏం చెప్తాడంటే, సైనికులకి, మీరన్నా చచ్చిపోండి, నన్ను మాత్రం బతికించండి. బాడీ గార్డ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళన్నా చచ్చిపోవాలి, కానీ రాజుని ఏం చేసేయాలి? కాపాడు. కానీ మన రాజు మనల్ని ఒక అపాయం నుంచి తప్పించడానికి ఆయన ప్రాణం పెట్టేశాడు. మన ప్రభు సిలువ మీద వ్రేలాడింది, ప్రాణం పెట్టింది దేనికోసం తెలుసా? మనల్ని సాతానుగాడి రాజ్యం నుంచి, పాపం నుంచి విడుదలిచ్చి నరకం నుంచి తప్పించడానికి, మోక్షం ఇవ్వడానికి ఆయనే మన కొరకు ప్రాణము పెట్టాడు. ఈ రాజు మన కోసం ప్రాణం పెట్టాడు. ఏ రాజు కూడా మన కోసం ప్రాణము పెట్టాడు. ఆ నరకం నుంచే తప్పించిన దేవాది దేవుడు మన ప్రభు ఈ ప్రతి కష్టం నుంచి కూడా ఆయనే మనల్ని విడుదల ఇస్తాడు, మనకు కాపుదల ఇస్తాడనమాట. సో ఒక రాజుగా ఏది ఎప్పుడు జరగాలో ఆయనే నిర్ణయిస్తాడు. ఒక రాజుగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఒక రాజుగా ఆయన నిన్ను నన్ను పోషిస్తాడు. రాజు ఎంత చెప్పాను కదా, రాజు ఏం చేస్తాడు? దేశాన్ని పోషిస్తాడు. కరువు కాలంలో యోసేపును ముందుగానే పంపించి ఆహారాన్ని సిద్ధపరిచి ఆ కరువు కాలంలో ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు తీసుకొచ్చి అక్కడ వారిని ఏం చేశాడు? దేవుడు పోషించాడు. సో కరువు పంపించింది ఆయనే, కరువు కాలంలో పోషించేది కూడా ఆయనే అని చెప్పి మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిని ఒక స్థానంలో పెట్టేది ఎవరు చెప్పండి? రాజే. అంతే కదండి. ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వాలి? రాజే ఇవ్వాలి. అలాగే మన జీవితంలో ఒక స్థానంలో మనం పెట్టడానికి మన రాజు అయినా దేవుడే మనల్ని ఒక పొజిషన్లో పెట్టాలి. యోసేపుని ఫరో ఇంటికి తండ్రిగా పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడే. చూడండి, ఆదికాండం 45వ అధ్యాయము 7-8 వచనాల్లో యోసేపు ఒప్పుకుంటాడు. చూడండి, ఆదికాండం 45వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పాను? 7-8 వచనాలు. ప్రాణంతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశంలో ఏలికగాను నియమించిన ఒక స్థానంలో పెట్టడం అంటే నియమించడం అంటాం. దేవుడే నిన్ను నన్ను ఆ స్థానంలో పెట్టాలి. సో ఒక రాజుగా ఒక స్థానంలో పెట్టేది కూడా ఆయనే. ఒక మనిషిని ఘనపరిచేది ఎవరు చెప్పండి? దేవుడే. యోసేపుని దేవుడు ఎంతగా కనపరిచాడు తెలుసా? చిన్నప్పుడు ఆయనకి ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ? సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఈయనకి ఏం చేస్తున్నాయంట? నమస్కారం చేస్తున్నాయని కళ వచ్చింది. అంటే దేవుడు చెప్పాడు, నేను నిన్నేం చేస్తాను? గణపరుస్తానని చెప్పి. కానీ ఐగుప్తు దేశంలో ఎంతమంది ఆయనకి నమస్కారం చేశారంటే తెలుసా? ఉట్టి అన్నలే కాదు, ఎవరెవరు తెలుసా నమస్కారం చేశారు? మీరే చూడండి. ఆదికాండం 41వ అధ్యాయము 41వ అధ్యాయం 43 వచనం. 41, 43. ఆదికాండం 41 ఎన్నో చెప్పాను? 43వ వచనం. తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను, అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరు. అట్లు ఐగుప్తు దేశం అందరి మీద ఆయన అతన్ని నియమించని. అర్థం ఏంటో తెలుసా? రాజు యొక్క 2వ రథం అంటే, ఇప్పుడు చూడండి, ఒక మాటలో చెప్పాలంటే విఐపి కార్స్ ఉంటాయి కదా, ఈ కాలంలో ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి ఉండే అలాంటి విఐపి రథం మీద రాజు యోసేపుని ఎక్కించి ఆయన ముందున వెళ్ళోళ్ళంట అందరూ చెప్తున్నారంట, ఆయనకి ఏం చేయాలి? మీరు
వందనాలు చెల్లించండి అని చెప్పి దేశమంతా కూడా తిప్పి దేశమంతా ఆయనకు వందనం చేసేటట్టు చేశారనమాట. అంటే ఒక వ్యక్తి, యోసేపు ఎవరండి ఇంతకీ? బానిస. ఎక్కడో హెబ్రీయుడు, ఐగుప్తీయుడు కూడా కాదు, హెబ్రీ దేశం నుంచి తీసుకొచ్చి ఒక బానిసే కాదు, రేప్ కేసు మీద, ఏ కేసు మీద వెళ్ళాడు జైలుకి? రేప్ కేసు మీద వెళ్ళాడండి. అలాంటి వాడిని పట్టుకొని దేవుడు ఐగుప్తు దేశమంతా కూడా ఆయనకి వందనం చెప్పడం అంటే అర్థం ఏంటో తెలుసా? సాష్టాంగ నమస్కారం చేయండి. ఎవరికి? యోసేపుకి. అలా ఉంగేటట్టు దేవుడు చేశాడు. ఒక వ్యక్తిని గణపరిచేది కూడా ఎవరో తెలుసా? ఆయనే. చూడండి, ఒక రాజుగా దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యాలు ఎలాంటివి. మనం ఘనత కోసం ప్రాకులాడ అవసరం లే, ఆయనే మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఒక రాజుగా ఆల్రెడీ ఒక 5 విషయాలు చెప్పాను. ఒక రాజుగా ఆయన ఏంటంటే చేస్తాడు, మన జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో నిర్ణయించేది ఆయనే, మనల్ని కాపాడేది ఆయనే, ఆహారించి పోషించేది ఆయనే, ఒక స్థానంలో పెట్టేది ఆయనే, అంతేకాకుండా నిన్ను ఘనపరిచేది కూడా ఆయనే. ఒక రాజుగా ఆయన అన్ని కార్యాలు చేస్తాడు. దేవుడే మన జీవితానికి రాజుగా ఉన్నందుకే మనం ఎంతో ధైర్యము కలిగి ఉండాలి. ఎలాగండి? నా పోషణ కాదు, రాజు ఉన్నాడు కదా, ఆయనే కదా నిన్ను పోషిస్తాడు, ఆయనే మన పక్షా నుండి న్యాయం తీరుస్తాడు, ఆయనే నన్ను ఘనపరుస్తాడు, నిన్ను ఒక స్థానంలో పెట్టేది కూడా ఆయనే. కాబట్టి ఆ రాజును బట్టే మనం ధైర్యం, సంతోషం చూడాలి. కీర్తన 8వ అధ్యాయం మళ్ళీ వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. సో మొదటి వచనం ఎలా ప్రారంభమైంది చెప్పండి? యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనుపరచువాడు. సో రెండోది, దేవుని గురించి మనం అర్థం చేసుకునే మాట, ఆయన తన్ను తాను మనకి కనుపరుచుకుంటాడు. కనుపరుచుకోవడం అంటే అర్థం ఏంటి? తెలియజేసుకుంటాడు అని అర్థం. దేవుడు ఎప్పుడైతే తన గురించి తాను మనకు తెలియజేసుకున్నాడో మన జీవితంలో ఎంతో సంతోషం, ధైర్యం వస్తుంది. ఇందాక మనం ఒక వర్తమానంలో మనం చూసాం, దేవుని గురించి ఒక 5 విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే తెలుసుకున్నాం, మనల్ని చేరదీసేవాడు ఆయనే, మన జీవితానికి ప్రభువుగా ఉంటాడు, ఇంకా ఆయనకి సమస్తము సాధ్యము, ఆయన మన మొర. సో ఇవన్నీ కూడా మంచి మంచి విషయాలు. ఆయన మనల్ని శుద్ధి చేస్తాడు, నేర్చుకున్నాం. దేవుని గురించి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఎంతో సంతోషము, ధైర్యము మనకి వస్తుందన్నమాట. దేవుడే తన్ను తాను మనకి కనుపరుచుకోవాలి. ఇక్కడ రాస్తుంది కదా మాట, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనుపరచువాడ అంటే తెలియజేసేవాడా. ఒక కొత్త విషయం ప్రభువుని గురించి మనకు అర్థమైంది అంటే దేవుడే అది మనకి బయలుపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. దేవుడే కానీ మనకు తెలియజేయకపోతే మనకేం తెలుసుకోలేము ఆయన గురించి. గుడ్డితనంలోనే ఉంటాం అన్నమాట, అజ్ఞానంలోనే ఉంటాం. కొత్త విషయం నీకు అర్థమైంది అంటే ఆ దేవుడే నీకు బయలుపరిచాడు. దేవుని గురించి ఎప్పుడన్నా మనకు తెలిసినప్పుడు అండి 2 రకాలుగా స్పందిస్తాం. ఒకటి దేవుని స్తుతిస్తాం, రెండోది పశ్చాత్తాపడతాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని గురించి అర్థమైనప్పుడు భక్తుడు పశ్చాత్తాపడ్డాడు. చూడండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం ఎలా ప్రారంభమైంది? ఆకాశములు దేవుని మహిమమును వివరించుచున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది, పగటికి పగలు బోధిస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. భాష లేదు, మాట లేవు, వాటి స్వరము వినబడలేదు. సో ఇక్కడ ఈ వచనాలు మనం నేర్పిస్తున్నాయి ఏంటంటే, ఆకాశంలో దేవుని మహిమనేమో వివరిస్తున్నాయట, అంతరిక్షమో ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుందంటే, అంటే ఒక మనిషికి అంతరిక్షము దేవుని గురించి బోధిస్తుంది. సో దేవుని గురించి అర్థం చేసుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది ఇక్కడ? అంతరిక్షం. ఓకే, అంతేకాదు 7వ వచనంలో మనం చూస్తే వాక్యం కూడా ఉపయోగిస్తుంది. వాక్యం ద్వారా కూడా మనం నేర్చుకుంటామంట దేవుని గురించి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం ఎదరమైంది, అది ప్రాణమును తెప్రల చేయను, యెహోవా శాసనములు నమ్మదగినవి, అవి బుద్ధిహీనులకు జ్ఞానము అంటే అర్థం ఏంటి? బుద్ధిహీనులు అంటే ఏమి తెలియని వాళ్ళకి జ్ఞానాన్ని పుట్టిస్తారు. సో దేవుని గురించి తెలుసుకోవడానికి ఒకటి ప్రపంచాలు ఉపయోగపడుతున్నాయి, దేవుని వాక్యం కూడా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్లో ఎప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. వరల్డ్ అంటే ప్రపంచం, వర్డ్ అంటే దేవుని వాక్యం. సో దేవుని గురించి
ప్రపంచం, నీ సృష్టి కూడా బోధిస్తుందంట. అంతేకాకుండా దేవుడి వాక్యం కూడా బోధిస్తుంది. ఈ రెండు తెలిసిన ఒక వ్యక్తి 19వ అధ్యాయము 13వ వచనం 12-13 వచనాలకు వచ్చినప్పటికీ ఎలా పశ్చాత్తాపడతాడో చూడండి. 12వ వచనం, తన పొరపాట్లు కనుగొన్న వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దుర్మాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఎలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడే, అధిక దోషము చేయకుండా నిందారహితురగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. చూడండి, ఇక్కడంతా ఏం చేస్తాడంటే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇదిగో నా రహస్య పాపాలు దయతో క్షమించు, దుర్భమాన పాపాలను పడిపోకుండా నన్ను కాపాడు. ఈ పశ్చాత్తాపం ఎలా వచ్చిందండి? ఈ పశ్చాత్తాపం మనస్సు అని అంటే ఈ సృష్టి ద్వారా, వాక్యం ద్వారా దేవుని గురించి తెలుసుకున్నాడు. దేవుడు తను తాను కనుపరుచుకున్నాడు అనమాట. సో దేవుడు బైబిల్లో అనేకులకు తను తాను కనుపరుచుకున్నాడు. మోషేకి తను తాను ఏం చేశాడు? కనుపరుచుకున్నాడు. ఎక్కడ రాస్తుంది? కీర్తన 103వ అధ్యాయం 7వ వచనం చూడండి. కీర్తన 103వ అధ్యాయము, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. సో మోషేకి, ఇశ్రాయేల్కి దేవుడు తను తాను ఏం చేసుకున్నాడు? కనుపరుచుకున్నాడు. దేవుడు ఎప్పుడైనా తను తాను కనుపరుచుకుంటే మనం అయితే ఆయన స్తుతిస్తాం, లేదా ఆయన పాదాల దగ్గర పడి పశ్చాత్తాపడతాం అన్నమాట. సో దేవుడు అసలు మనం దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, యేసుప్రభు దేవుడు కాదన్నట్టుగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ టైంలో తను తాను మనకేం చేశాడు? కనుపరుచుకున్నాడు. ఎలా కనుపరుచుకున్నాడు? బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. లూదియా, ఎంతమందికి తెలుసు? లూదియా బైబిల్లో అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఆమంట అలా వచ్చి అక్కడ మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరుగుతుంటే అలా కూర్చొని అలా మాటలు వింటుందంట. అప్పుడేం పౌలు భక్తి వాక్యము చెప్తూ ఉంటే అక్కడ ఆమె గురించి ఒక మాట రాస్తుంది, దేవుడు ఆమె హృదయమును తెరిచెను. బ్యూటిఫుల్ లైన్, నాకు భలే అనిపిస్తుంది. దేవుడే హృదయాన్ని ఏం చేశాడట? తెరిచాడట. అంతే, ప్రభునందు విశ్వాసము ఉంచింది. అలాగ దేవుడు తను తాను వాక్యం ద్వారా ఏం చేస్తాడు? మనకు కనుపరుచుకుంటాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 16, 14, 15 వచనాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చదువుదాం. పద్నాలుగో వచనం అండి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ముకొను తుయతర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం. ఆ మాట చూసారా? ప్రభు ఆమె హృదయమును తెరిచెను. చూడండి, ఇది ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటేనండి, సపోజ్ మనం మందిరానికి ఒక 5 సంవత్సరాల నుంచి వస్తున్నామండి అనుకుందాం. కానీ వస్తున్నాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం, వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం, కాలేజీ వెళ్ళిపోతాం, ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. కానీ దేవుని గురించి ఇంకా అవగాహన రాలేదు. దేవునితో అన్యోన్యమైన సహవాసం మనకి ఇంకా లేదు. ఏదో అభిమానంతో, భక్తితో వస్తున్నాము, ఏదో కానుకేస్తున్నాము, ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాం అంతే. కానీ ఒక డే ఉంటుంది అంటాడు, ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ఎందుకో నువ్వు వస్తావు, అలా కూర్చొని నీకు మనసు ఎందుకో వాక్యం వినాలని అనిపించింది. ఏం చెప్తున్నారో ఒకసారి విందామరా, ఎప్పుడు వినలేదు, విందామని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో నీకెందుకు తెలియని సంతోషం, ఒక రకమైన గ్రహింపు. అంతేకాకుండా దేవుని గురించి ఒక నూతనమైన విషయాలు తెలుసుకోవడం, అంతేకాకుండా యేసు ప్రభు మీద విశ్వాసం రావటం, నువ్వు పాపివని అర్థం చేసుకోవడం, పశ్చాత్తాపడాలి, నా పాపాన్ని ఒప్పుకోవాలన్న భావన. ఆ వేళ నీకు ఏమైంది అంటే అదే రక్షణ దినం. ఆ వేళ లుదియాకు దేవుడు ఎలాగైతే తన హృదయాన్ని తెరిచాడో, ఆ వేళ నీ హృదయాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? తెరిచాడనమాట. నీ జీవితంలో ఇప్పటికీ అది జరగలేదనుకో, ఖచ్చితంగా ఒక రోజు జరుగుతుంది. అది ఆయన ఏర్పాట్లో ఉంటే. నిజంగా నేను చెప్పిన విషయం మీ జీవితంలో ఆల్రెడీ జరిగింది అంటే మీకు అర్థమైపోవాలి. అదే ఆ రోజే దేవుడు నిన్ను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. నీ హృదయాన్ని ఆయన ఏం చేశాడు? తెరిచాడు. ఎస్, ఆ వేళ నీకు కన్నీళ్ళు వస్తాయన్నమాట. నిజమే, నీ పాప జీవితం ఏంటో నీకు తెలుస్తుంది. ఆయనతో నీకు వ్యక్తిగత సహవాసం వచ్చిన రోజు అనమాట. అది రక్షింపబడిన రోజు అనమాట. దేవుడు మనం రక్షింపబడిన రోజున ఆ రీతిగా తను తాను మనకేం చేస్తాడు? కనుపరుచుకుంటాడు. ఓకే, అంతేకాదండి,
రక్షింపడిన రోజు కనుపరచుకోవడం వదిలేయడం అంత కాదు, అనుదినము కూడా ఎప్పుడు వాక్యం విన్నప్పుడల్లా దేవుడు మరొకసారి తను తాను మనకేం చేస్తాడు, కనుపరుచుకుంటూ ఉంటాడు. ఎలా చెప్పనా, దేవుడు ఏ విషయమన్నా నీతో మాట్లాడాలని అనుకున్నాడు అనుకోండి, ఒక విషయం పదే అదే విషయాన్ని నీ దగ్గర తీసుకొస్తాడు. మరోసారి చెప్తున్నాను, దేవుడు ఏ విషయం ద్వారానా నీతో మాట్లాడదాం అనుకున్నాడు అనుకోండి, అదే విషయాన్ని పదే చెప్పిస్తూ ఉంటాడు. నీకు స్టార్టింగ్లో అనిపిస్తుందా, అస్తమాన్ ఇదే చెప్తున్నారేట్రా అనిపిస్తూ ఉంటుంది. కానీ నీకు 4 సార్లు వినిన తర్వాత నీకు అనిపిస్తుంది, ఏమో ఈ విషయం ద్వారానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమో. ఎందుకు పదే వినిపిస్తుంది? బైబిల్లో పదే దేవుడు ఒకే విషయాన్ని ఒక వ్యక్తితో మాట్లాడే సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ సమూయేలు కోసం ఆలోచిద్దాం. సమూయేలు కోసం ఎన్నిసార్లు దేవుడు సమూయేలుని పిలిచాడు చెప్పండి? కనీసం 3 సార్లు పిలిచాడు. 4వసారి మన ఏలి ఏం చెప్తాడు, ఈసారి కానీ దేవుడు నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మన్న మాటను. మీరు ఒకసారి చూడండి ఆ సంఘటన. 1 సమూయేలు 3వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. పదే మాట్లాడుతున్నాడు ఒకే విషయం గురించి. నేను 2-3 సంఘటనలు మీ ముందు తీసుకొస్తాను. 1 సమూయేలు 3వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా సమూయేలును పిలిచాను. సో మొదటిసారి ఏం చేశాడు, ఆయన పిలిచాడు. మీరు మరి అలా కొంచెం కిందకి వెళ్తే 6వ వచనం చూడండి. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలియాకు పోయింది. 2వసారి పిలిచాడు. 3వసారి 8వ వచనం చూడండి. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతను లేచి ఏలియా దగ్గరకు పోయింది. 4వది ఎక్కడ ఉంటుందని 9వ వచనం మధ్యలో నీవు పోయి పండుకొనమని పిలిచినాడు, యెహోవా నీ దాసుడు ఆలకించడానికి ఆజ్ఞమని. 10వ వచనం తరువాత యెహోవా ప్రత్యక్షమై పిలిచి ఈ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడని ఆజ్ఞ. సో దేవుడు సమూయేలుని ఎన్నిసార్లు పిలిచాడు చెప్పండి? 4 సార్లు. 4వసారి ఈయన స్పందించాడు. ఓకే, అంటే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఏ విషయం ద్వారా అన్నా నీతో మాట్లాడాలనుకున్నాడు అంటే అదే విషయాన్ని మళ్ళీ నీ దగ్గరికి తీసుకొస్తాడు. నువ్వు ఒక్కొక్కసారి ఆ విషయాన్ని పక్కకు తోసేద్దాం, ఈ విషయం విన్నదే ఈ విషయం అని చెప్పి తోసేద్దాం అనుకున్నా మళ్ళీ అదే మన దగ్గరికి తీసుకొస్తాడు. ఇది నా జీవితంలో జరిగింది, మీ జీవితంలో కూడా అది జరిగింది. ఒకే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు నేను ఇందాక ఫరోకు వచ్చిన కళ కోసం మాట్లాడాను. ఎక్కడ మనం చూసాం అది? ఆదికాండం 41వ అధ్యాయంలో ఉంటుంది. 41వ అధ్యాయం. ఒకే విషయం గురించి దేవుడు 2 కళలు తీసుకొచ్చాడు. ఏంటో చెప్పండి ఆ కళలో? దేవుడు ఒక విషయం చెప్దాం అనుకున్నాడు. ఏంటి బాబు, ఏంటి భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లం ఏంటి? 7 సంవత్సరాలు నీకు ముందు కరువు రాదండి, పుష్కలంగా నీకు పంటలు పండుతాయి. నెక్స్ట్ వచ్చే 7 సంవత్సరాలు భయంకరమైన కరువు. ఈ విషయాన్ని దేవుడు రాజుకు తెలియజేద్దాం అనుకున్నాడు. ఎన్ని కళలు వచ్చాయి? 2 కళలు వచ్చాయి. ఒక కళతో సరిపెట్టచ్చు కదా? లేదు, ముందు వచ్చి పడుకున్నాడట, ఒక కళ వచ్చింది, తక్కువ లెగిసిపోయాడు, అమ్మ ఏదో కళలే అని చెప్పి మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ ఇంకో కళ వచ్చింది. ఒకే విషయాన్ని దేవుడు 2 సార్లు చెప్తున్నాడు. ముందు కళలో ఏమొచ్చిందంటే 7 బలహీనమైన ఆవులు వచ్చాయి. తర్వాత ఏమో కాదు, బలిష్టమైన ఆవులు వచ్చాయి ఫస్ట్. తర్వాత ఏమొచ్చాయి? బలహీనమైన ఆవులు వచ్చాయి. ఈ బలహీనమైన ఆవులు ఈ బలిష్టమైన ఆవులను ఏం చేసేసాయి? మింగేసాయట. ఆయన బుర్రపడిపోయింది, ఏంటో బాబు ఏం కళ అని. నెక్స్ట్ ఇంకో కళ వచ్చింది. వెన్నెలు వచ్చాయి, బలమైన వెన్నులు ఉన్నాయి, పేల వెన్నులు ఉన్నాయి. ఈ పేల వెన్నులు బలమైన వెన్నులను ఏం చేసేసాయి? మింగేసాయి. ఏంటి అర్థం కాలేదు. అప్పుడు యోసేపు వచ్చి చెప్తాడు, దేవా ఇది దేవుడు నీకు ఇచ్చిన అర్థం అని చెప్తా ఉంటాడు అనమాట. సో మొత్తం మీద వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మనతో ఏదైనా మాట్లాడదాం అనుకున్నాడంటే ఒకే విషయాన్ని రకరకాలుగా తెలియజేస్తున్నాడు. ఆదివారం అదే వాక్యం వింటావు, ఎందుకో ఇంటికి వెళ్ళి నీ డైలీ పాఠంలో క్రమంగా చదువుకునేటప్పటికి ఎందుకో అది తీసేటప్పటికి మళ్ళీ అలాంటి వచనమే వస్తుంది. ఇదే బాబు మళ్ళీ అదే చెప్తాడు. ఎందుకో వెళ్ళి క్యాలెండర్ చూద్దాంలే అని చెప్పి ఈవేళ 7వ వచనం ఉందని చెప్పి చూద్దాం, మళ్ళీ అదే వచనం కనబడుతూ ఉంటుంది. చెప్తున్నాను, ఎందుకు టీవీ వేద్దాం సరే ఏదో వాక్యం విందాం అంటే ఆయన ఎవరో వాక్యం చెప్తూ ఉంటారు, మళ్ళీ అదే పాయింట్ తీసుకో. మనకు ఎలా ఉండదంటే, బాబు ఏంటి బాబు పదే దేవుడు ఇదే విషయాన్ని నాకు నువ్వు ఫస్ట్ టైం వదిలేసినా, 2వసారి వదిలేసినా, 3వసారి వదిలేసినా, ఎక్కడ నీకు అర్థమవుతుంది బాబు ఇన్నిసార్లు దేవుడు అదే విషయాన్ని నాకు చెప్తున్నాడేంటి? అర్థమవుతుంది మీకు? దేవుడు మనతో మాట్లాడాలంటే ఒకే విషయాన్ని ఏం చేస్తాడు?
పదే 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 అదే తీసుకొస్తూ ఉంటాడు అనమాట. నీకు అర్థమైపోద్ది ఇది దేవుడిని నాతో మాట్లాడుతున్న విషయం అండి అని చెప్పి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి? యోనా గురించి ఆలోచించండి. యోనాని నువ్వు చేసింది తప్పు అని చెప్పడానికి దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడాడు చెప్పండి. తుఫాన్ వచ్చింది, ప్రయాణం వెళ్ళకుండా ఏం చేస్తుంది? ఆపేస్తుంది. మనోడు ఏం చేసి అంతకన్నా ముందు కూడా జరిగిందండి. ఏంటో తెలుసా? మనోడు ఎందుకు పడుకున్నాడు? వెళ్ళి కిందకెళ్ళి పడుకునిపోయాడు. ఎందుకు కిందకెళ్ళి పడుకున్నాడు? ఎందుకు? లెగిసుంటే ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఏంటో తెలుసా? లోపల ఒక మనసాక్షి ఉంది. ఆ మనసాక్షి ఏం చేస్తుంది? గద్దెస్తుంది. అరే నువ్వేటి, ఆయన ఏమో నీవేకి వెళ్ళమంటే తర్షీషు పరిగెడతానని చెప్పి మనసాక్షి గద్దెస్తుంది. అదొక గద్దెంపు. ఇది మర్చిపోవాలంటే ముందు ఏం చేయాలి? పడుకుని పోవాలి. ఒకటి. రెండోది, లెగిసాడు, భయంకరమైన గాలి తుఫాను. అది చూస్తే అతనికి అర్థమైపోయింది మ్యాటరు. ఈ లోపల లేపింది ఎవరు? ఓడనాయకుడు. ఆయన వచ్చి అంటే ఓ నిద్రపోతా లే, నీ దేవుడికి ప్రార్థన చేసుకో. మనకు చూడు ఎలా ఉందో పరిస్థితి. అక్కడ అర్థమైపోతుంది అన్నమాట. ఒక పక్కన మనసాక్షి గద్దిచ్చింది, అదే విషయం తుఫాను గద్దెస్తుంది, అదే విషయం ఓడనావికుడు గద్దెస్తున్నాడు. చీట్లు ఎవరి పేరు వచ్చాయి? యోనా పేరు వచ్చినాడు. చూసారా? ఒకే విషయం ఒప్పింపజేస్తున్నాడు పాపాన్ని. దానికోసం అని చెప్పి దేవుడు పదే 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 యోనాతో ఏం చేస్తున్నాడు? రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఫరోతో అలాగే ఒకే విషయం గురించి రకరకాల కళల ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే మనం చూస్తే ఇందాక ఎవరు ఎగ్జాంపుల్ చెప్పాను? సమూయేలు 4 సార్లు పిలుస్తున్నాడు. దేవుడు ఎప్పుడన్నా పేతురు నిజముగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? నిజముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు ఎందుకు అడిగాడండి? ఆ విషయాన్ని చెప్పడం కోసం పదే 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 ఒకే విషయాన్ని దేవుడు పదే పదే మాట్లాడతాడు. పేతురుకి విసుగుదల వచ్చిందంట. 3ఓసారి మాట్లాడినప్పుడు ఏమొచ్చింది? విసుగుదల వచ్చిందంట. విసుగొచ్చిందంటండి. దేవుడు నీకు విసుగొచ్చేటట్టు మాట్లాడతాడు నీతో. విసుగొచ్చే వరకు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు తన్ను తాను నాకు కనుపరుచుకుంటున్నాడు. అదవుందా మీకు? ఏమండి ఇవి పక్కోడు చెప్పడండి. నీ జీవితం నీకు తెలుసా? నా జీవితం నాకు తెలుసు. ఒక విషయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన వాక్యం ద్వారా పదే పదే నీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. అది తెస్తున్నాడు అన్న సంగతి నీకు అర్థమైపోవాలన్నమాట. ఒక పాపాన్ని గద్దెస్తున్నాడేమో, లేకపోతే ఒక విషయాన్ని తేటపరుస్తున్నాడేమో, నీ చిత్తాన్ని బయలుపరుస్తున్నాడేమో. దేవుడు ఏంటి, ఎందుకు పదే పదే ఇదే జరుగుతుంది నా జీవితంలో, పదే పదే ఈ విషయమే దేవుడు నా దగ్గర ప్రస్తావన తీసుకొస్తాడు? ఎందుకు? ఒకసారట ఒక పాస్టర్ గారి మీద ఒక విశ్వాసి బక్సింగర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడట. ఒక విశ్వాసి పాస్టర్ గారి మీద ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడట? ఆ టైంలో బక్సింగ్ గారు పెద్ద సేవకుడు కాబట్టి కంప్లైంట్ చేశాడు. ఏంటి ఇంతకీ? ఏమండి మీరు సేవకుని పంపించారు, 3 రోజులు మీటింగ్ అయితే 3 రోజులు ఒకే మెసేజ్ చెప్పాడండి అన్నాడంటే. ఇంతకీ ప్రాబ్లం ఏంటట? 3 రోజులు ఒకే మెసేజ్ చెప్పాడండి. అదేనంటే 3 మెసేజ్లు చెప్పకుండా నేనేమో 3 మెసేజ్లు వస్తాయేమని చెప్పి అంటుంటే ఒకే మెసేజ్ 3 రోజులు చెప్పాడండి అని చెప్పి కంప్లైంట్ ఇస్తే బక్సింగ్ గారు ఏమన్నారంటే తెలుసా? ఏమో దేవుడు ఆ మెసేజ్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడేమో, ఆ మెసేజ్ ద్వారా నీకు 3 సార్లు చెప్పిస్తున్నాడేమో అని అన్నారంట. అదండి నువ్వు నేను స్పందించాల్సింది. దేవుడు తను తాను నీకు నాకు ఏం చేస్తాడైనా కనుపరుచుకుంటాడు. ఇంకోటి తెలుసా? సేవకుడు మాట్లాడుతున్నప్పుడు అండి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, దేవుని సేవకుడు వాక్యాన్ని తెరిచి దాన్ని వివరిస్తున్నప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు చెప్పనా? 2 కళలు వచ్చాయని చెప్పాను కదా ఫరోకి. ఫరో ఆ కళల్ని అర్థం చేసుకోవడానికి ఆయన దగ్గర చాలామంది జ్ఞానులు ఉన్నారట. వాళ్ళని పిలిచాడట. వాళ్ళు కూడా దాని భావాలు చెప్పేశారట. మీకు చూపిస్తాను వచనాలు. కానీ రాజుకి వాళ్ళ భావాల మీద ఇష్టము లేదు. కానీ యోసేపు చెప్తున్నప్పుడు మాత్రం శ్రద్ధగా విన్నాడు. ఒక మాట అన్నాడు, ఈయనలో దేవుని ఆత్మ ఉన్నాడు కాబట్టి ఈయన చెప్పింది రైట్ అని చెప్పి యోసేపు పలికినప్పుడు దాన్ని అంగీకరించాడు. ఇది ఎక్కడ రాస్తుందండి అంటే చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయము 8వ వచనం చూడండి. తెల్లవారైనప్పుడు
అతని మనసు కలబరపడిన గనుక ఐగుప్తు శకునగాండ్రులందరినీ అక్కడికి విద్వాంసులందరినీ పిలిపించి ఫరో తన కలను వివరించి వారితో చెప్పిన కానీ ఫరోకు వాటి భావము తెలపగల వాడెవడను లేకపోయాను. సో 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 ఒకటి చేశాడు. ఇలా శకునగాండ్రులందరినీ ఏం చేశాడట? రాజు పిలిచాడట. వాళ్ళు కూడా ట్రై చేశారు కానీ చెప్పలేకపోయారట. రాజు సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో చెప్పారు. మళ్ళీ అలా కిందకి వెళితే 15వ వచనంలో కూడా చూడండి, వాళ్ళు ట్రై మళ్ళీ ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వాళ్ళు ఎవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావను తెలుపగలవని నిన్ను గురించి వింటినని అతనితో చెప్పు. సో రెండోసారి కూడా చెప్తున్నాడు ఏంటంటే, నేను వీళ్ళందరికీ చెప్పాను కానీ వాళ్ళెవరు కూడా దాని భావాన్ని వాళ్ళు ట్రై చేసి ఉండుంటారండి. ఏదో ఏమండి సన్నగా ఉన్న ఆవులంటే దీని అర్థం ఇదండి, పెద్దగున్న ఆవులంటే ఇవ్వండి అంటే రాజుగారు విని ఇది చెప్పేదానికి కనెక్షన్ లేదు, దానికి దీనికి నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని ఉంటాడు. వీళ్ళు చెప్పలేకపోయారు అని అన్నాడు అనమాట. మళ్ళీ అలాగైతే 24వ వచనం కూడా అదే అంటున్నాడు చూడండి. 24 ఈ పీల వెన్నెలను ఆ మంచి వెన్నెలను మృంగివేసను, ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పితిని కానీ దాని భావము తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పు. అక్కడ కూడా జ్ఞానులు ఉన్నారట, వాళ్ళు కూడా చెప్పడం ట్రై చేశారు కానీ వాళ్ళు కూడా చెప్పలేకపోయారట. ఎందుకంటే కళ పంపించింది ఎవరో? దేవుడు. వీళ్ళకేం తెలుస్తుంది? లోక జ్ఞానంతో ఎన్ని చెప్తామన్నా కూడా అందులో సత్యమో లేదు. కానీ యోసేపు ఆన్సర్ చెప్పాడండి. యోసేపు చెప్పిన వెంటనే ఫరో రాజు ఒక మాట అంటాడు చూడండి, 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొలమా అని అనెను. వా, యోసేపు గురించి ఏమన్నాడండి? ఈయనలో ఎవరున్నారు తెలుసా? దేవుని ఆత్మ దేవుడు ఆయనకు సహాయం చేశాడు కాబట్టే దేవుడు బయలుపరిచిన ఆ సత్యాన్ని మనకు తెలియజేశాడు. దేవుడి సేవకుడు దేవుని నియమించి ఆయన వాక్యం చెప్తున్నాడంటే సొంత జ్ఞానంతో చెప్తారా లేకపోతే ఆత్మదేవుని సహాయంతోనా? ఎస్. మనం ఒక్కొక్కసారి రోడ్డు మీద మన ఫ్రెండ్ చెప్తే తెగ వింటాం. అమ్మో ఆడు మా ఫ్రెండు, ఆడు అన్నీ నాకు మంచిగా చెప్తాడు. ఎవరితో ఫ్రెండ్ చెప్పింది తెగ వినేస్తూ ఉంటాం. వాళ్ళు ఇచ్చిన సలహాలు వీళ్ళు ఇచ్చిన సలహాలు తెలా పాడుతూ ఉంటాం. అరే దేవుని సేవకుడు దేవుడు అక్కడ నించోబెట్టి ఆత్మ దేవునితో నింపుకొని నాకు ఒక స్పష్టమైన వాక్యాన్ని చెప్పిస్తూ ఉంటే ఆయన మీద మనకే వస్తుంది. చెప్పండి, భలే చెప్పారు. కోపం వస్తుంది అన్నమాట. ఏమండి, దేవుడు విసుకొస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. పేతురుకి ఏమొచ్చింది? విసుకొచ్చింది. ఇది కాదండి మనకు రావాల్సింది. దేవుడు సేవకుని పెట్టి వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు ఒక పాయింట్ని పదే మనకు తెలియజేస్తున్నాడు అంటేనండి మనకు అర్థమైపోవాలి ఆయన తన్ను తాను నాకు కనుపరుచుకుంటున్నాడు, ఈ విషయం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఆ శ్రద్ధతో వినాలండి వాక్యాన్ని. నిజంగా మళ్ళీ ప్రార్థన చేసుకున్నాం, అసలు నీకు ఆ ప్రాబ్లం ఉందన్న సంగతి నాకు తెలియదు, నీకు తెలీదు. ఎందుకో నేను చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాను నా వాక్యాన్ని, కానీ నీకు అర్థమవుతుంది అయిపోయి మళ్ళీ దేవుడు ఇదే విషయం ద్వారా నాతో మాట్లాడాడు. నువ్వు మామూలుగా నీ బైబిల్ చదువుకుంటుంటే మళ్ళీ వచ్చింది అక్కడికి. అయ్యో బాబు ఇదేంటారు బాబు, దేవుడు పదే ఈ విషయాన్ని నా దగ్గరికి తెలియజేస్తాడు. ఆయన కనుపరుచుకుంటున్నాడు. దేవుడు అలా మాట్లాడతాడండి, అలా మాట్లాడతాడు ఆయన. మరి ఇప్పటి వరకు దేవుడు పదే ఒక విషయం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు విసుగు చెందేవేమో. కానీ ఈసారి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవా, సమూయేలు ఏమన్నాడు? నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సరే, దాసుడు అంటే అర్థం ఏంటి? నువ్వు నా యజమానివి, నేను నీకేంటి దాసుడిని, నువ్వు ఎలా చెప్తే అలా లోబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను నాయన, సెలవేమో. అది ఒక మంచి విశ్వాసి స్పందించే పద్ధతి అండి. సో మొదటిది, ఆయన మన జీవితానికి రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండి ఏంటేం చేస్తూ ఉంటాడు? ఏది ఎప్పుడు జరగాలో ఆయనే నిర్ణయిస్తాడు, ఇంకా మళ్ళీ కాపాడుతాడు, మనల్ని పోషిస్తాడు, ఇంకా మనల్ని ఒక స్థానంలో ఆయనే పెడతాడు, నడిపిస్తాడు, ఇంకా ఆయనే మనకు ఘనతను ఇస్తాడు. అంత ఒక రాజుగా చేస్తాడు. రెండోది, ఆయనే తను తాను మనకేం చేస్తాడు? కనుపరుస్తాడు. ఒక అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కనుపరిచాడు. ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు పదే ఒక విషయాన్ని మన దగ్గర తీసుకొచ్చి ఆయన సేవకుని ద్వారా ఆత్మదేవుని నింపుదలతో ఆయన వాక్యం చెప్పి నీకు కనుపరుచుకుంటాడు తను తాను.
ఎప్పుడైతే ఆయన గురించి మనం అర్థం చేసుకుంటామో అయితే ఆయన గణపరుస్తూ ఉంటాం, ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం, సంతోషంతో నింపుకుంటాం. లేదా ఆయన ముందు మన జీవితాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడతా ఉంటాం అన్నమాట. అయితే తను తాను మనకేం చేస్తూ ఉంటాడు? వాక్యం ద్వారా కనుపరుచుకుంటూ ఉంటాడు. అది రెండోది మనం చూసాం. మూడోది బలహీనులైన మనల్ని బలపరుస్తాడు. మూడోది ఏంటంటే బలహీనులైన మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? బలపరుస్తాడు. ఇది ఎక్కడుందండి అంటే అదే కీర్తన 8వ అధ్యాయంలోనే మనం చూస్తాం. చూడండి, బాలురు యొక్క అన్న మాట ఉంటుంది చూడండి. 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటికై నీ విరోధులు బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంగా నీవు ఒక దుర్గమును స్థాపించును. ఈ వచనానికి అర్థం ఏంటండి? బాలురేంటి, చంటి పిల్లలేంటి, శత్రువులేంటి, పగ తీర్చుకున్న వారేంటి, ఇవన్నీ ఎలాగ అర్థం చేసుకోవచ్చు అని అంటే సింపుల్. ఆయన శత్రువులతో పోరాడడానికట దేవుడు ఎవరిని వాడుకుంటాడట? బాలురును చంటి పిల్ల యొక్క స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన శత్రువులతో పోరాడడానికి దేవుడు బాలురిని చంటి పిల్లలను వాడుకుంటాడు. మనకు సాధారణంగా బలహీనులు అని ఎవరిని అంటామంటే చంటి పిల్లలని. చంటి పిల్లలు, బాలులు అంటే ఎవరు? మన పైకి సండే స్కూల్కి వెళ్ళాం అనుకోండి, అన్నారు ఏమన్నా చిన్న చిన్న పిల్లలు ఉంటారనమాట. వాళ్ళందరిని చూసినప్పుడు అయ్య బాబాయ్ చాలా బలహీనులండి, పిల్లలండి అంటూ ఉంటాం మనం. మనకు బలాలు ఉంటాయి కానీ పిల్లలకి బలం ఉండదు. సో దేవుడు అలాంటి పదాలు ఎందుకు వాడాడంటేనండి, బలహీనుల్ని ఆయన ఏం చేస్తాడు? బలపరుస్తాడు. బలహీనుల్ని ఆయన బలపరుస్తాడు. ఏలి కుమారుల్ని తీసేసి వాళ్ళ స్థానాన్ని భర్తీ చేయడానికి బాలుడైన సమూయేలుని వాడుకున్నాడు. బాలుడే, బలహీనుడే, ఆయన నిలబెట్టుకున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు. అక్కడ ఇంకోటి చూడండి, నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడం కోసం, యెహోవా యందు విశ్వాసం ఉంచడం కోసం ఎవరిని వాడుకున్నాడు తెలుసా? ఇంటిలో ఉన్న ఒక చిన్నది బానిస పిల్లని వాడుకున్నాడు. ఆ బలహీనురాల్ని దేవుడు ఏం చేశాడు? బలపరిచి వాడుకున్నాడు అన్నమాట. దేవుడు అలా ఎందుకు చేస్తాడండి అని అంటే మన గర్వాన్ని అణచడానికి. ఎలాగో తెలుసా? ఒక్కొక్కసారి మనం బలంగా ఏదైనా దేవుని కార్యం చేసాం అనుకో, నా తెలివితేటలే, నా గొప్పతనమే అని వస్తుంది ఒక్కొక్కసారి. కాదు, మనం బలహీనులు అన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు అన్నమాట. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే, నేను బలహీనుణ్ణి అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళనే దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. నాకు సూపర్ టాలెంట్ ఉందండి, నేను కానీ ప్లాన్ వేసానంటే అది నెరవేరుతుందంటే నాతో ఎవడు రాగలడండి పోటీ, అది అని చెప్పి మనం గర్వించేస్తూ ఉంటే, బాబు పక్కన కూర్చో ఒకసారి, నీతో పని లేదు నాకు అని అంటాడు దేవుడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడు తెలుసా? నేను బలహీనుడిని. మోషే దేవుని దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? దేవా, నా వల్ల కాదు నాయన, నా మాట్లాడడం రాదు, నాకు ఏమీ రాదు, నా వయసు ఎంత నాయన, 80 సంవత్సరాలు. ఎప్పుడు పిలిచాడు దేవుడు? 40 సంవత్సరాలప్పుడు పిల్ల, 40 సంవత్సరాలప్పుడు బాగా గర్వం ఉండేది ఆయనకి. ఎందుకు? ఎవడు వచ్చినా ఏం చేస్తాను? చంపేస్తాను అంతే. చూసేవాడిని ఎలా చంపేశాను? ఎవరిని చంపేశాడు? ఐగుప్తిని చంపేశాడు అంతే. ఆ టైంలో చాలా గర్వం ఉండేది అనమాట. నాకు మొత్తం ఐగుప్తి దేశం జ్ఞానం అంతా వచ్చు, రథాలు వచ్చు, కత్తితో ఫైటింగ్ వచ్చు, నాకు అన్నీ చేసేయగలను అనుకున్నాడు. బాబు అంత గర్విష్ఠులు నాకు వద్దు మోషే, నీకు ఆ గర్వంతా ముందేమవ్వాలి? తగ్గాలి. ఇంకో 40 సంవత్సరాలు వెయిట్ చేయించాడు. మొత్తం ఈ 40 + 40 ఎంత? 80 సంవత్సరాలు. చదివిందేమో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనుకుందాం, నిజమే. ఆ కాలంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ఇంకా ఐగుప్తేనమాట, అనమాట. ఐగుప్తు ఈక్వల్ టు ఆక్స్ఫర్డ్. కానీ ఏం చేసాడురా అంత చదువు చదివి అంటే, వాళ్ళ మావ ఇంటిలో గొర్రెలు గెదలు కలిసాడండి. వయసు ఏమో ఎంత వచ్చేసింది? 80 సంవత్సరాలు. కూర్చొని ఏం ఆలోచించుంటాడు? ఏం చదివాను, చేసిందేమో గొర్రెలు గెదలు కాస్తున్నాను. ఇప్పుడు మన పిల్లోడే అలా ఉన్నాడు అనుకోండి, నువ్వేమో మొత్తం ఐఐటి ముంబై అన్నింటిలో చదివించి వచ్చావు. ఏం చేస్తాడండి మీ వాడంటే, మా వాడు గేదెలు కాస్తున్నాడండి అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది కదండి. మోసే బతుకు అలాగే ఉంది. ఏ స్టేజ్కి దేవుడు తీసుకొచ్చాడంటే మొత్తం గర్వంతా కూడా పిండేసి, ఇప్పుడు చూడండి మనం దుప్పటిని ఏం చేస్తాం? నీటిలో ముంచి అని పిండుతామా? అలా దేవుడు లోపల గర్వంతటి పిండేసి ఇంకా ఏ స్టేజ్కి వచ్చాడు? నేను దేనికి ఇంకా పనికిరాను, బలహీనుణ్ణి, వేస్ట్ ఫెలోని అన్న స్టేజ్కి వచ్చిన తర్వాత, మోషేరా ఇప్పుడు నేను అనుకున్న స్టేజ్లోకి నువ్వు
వచ్చావు. నువ్వెప్పుడు బలహీనలను ఒప్పుకుంటావో అప్పుడు నేను ఏం చేస్తాను, బలపరుస్తానని చెప్పి నిజంగానే దేవుడు బలపరిచాడు. ఎంత అద్భుతం అంటే ఫరోని గడగడలాడించి అలాంటి ఐగుప్తు యొక్క కొలిమిలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బయటికి విడిపించడానికి ఆ మోషేని దేవుడు వాడుకున్నాడు. 40 సంవత్సరాలు అద్భుతంగా వాడుకున్నాడు అనమాట. దేవుడు బలహీనులను ఆయన ఏం చేస్తాడండి, బలపరుస్తాడు. ఏమో దేని బట్టి మనం గర్విస్తున్నామో, మనకున్న తెలివితేటల, మనకున్న డబ్బా, మనకున్న జ్ఞానమా, అవన్నిటి బట్టి గర్విస్తే దేవుడు అలాగ తోసేస్తాడండి మనల్ని పక్కకి. నువ్వు వద్దు, నాకు నువ్వు వద్దు, నువ్వు ఎన్ని వచ్చినా సరే, ఎన్ని వచ్చినా దేవా ఇవేవి కూడా ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చినవే, కానీ వీటన్నిటిని నేను ఉపయోగించి నీకు ఏ రకంగా కూడా నేను సేవ చేయలేను. ఎందుకంటే నువ్వు వాడుకోవాలి, నువ్వు బలపరచాలి. నువ్వు నా నోట్లో మాటలు పెడితేనే నేను ఏదైనా చెప్పగలను, నువ్వు నన్ను బలపరిస్తేనే, నువ్వు అవకాశం ఇస్తేనే నేను నీకోసం ఏదన్నా చేయగలను చెప్పి అంతగా తగ్గించుకొని ఎప్పుడైతే మనం బలహీనతను మనం ఒప్పుకుంటామో అప్పుడే దేవుడు నిన్ను నన్ను బలపరిచి వాడుకుంటాడండి. బలహీనలను ఆయన ఏం చేస్తాడండి, బలపరిచే దేవుడు అని చెప్పి శ్రేష్టమైన పాఠం మనం నేర్చుకున్నాం. యోసేపును కూడా ఆయన బలహీనుడే, ఒక రకంగా చెప్పాలంటే ఆయన బానిస, అంతేకాకుండా ఒక ఖైదీ. అలాంటి వాడిని ఎలా వాడుకున్నాడు దేవుడు, దేశానికి రాజుగా వాడుకున్నాడు. ఓకే, అది 3వ శ్రేష్టమైన పాఠం మనం చూసాం. 4వదండి, చాలా విలువైన మాట, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. 3-4 వచనాలు చూడండి. 8వ అధ్యాయం 3-4 వచనాలు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసి నా చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నాడు వాడేపాటి వాడు, నీవు నరపుత్రిని దర్శించినకు వాడేపాటి వాడు. జ్ఞాపకము చేసుకోండి, చెప్పండి మాట. దేవుడు ఎప్పుడన్నా మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది. మళ్ళీసారి చెప్తున్నా, దేవుడు ఎప్పుడన్నా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏం జరుగుతుంది, మేలు జరుగుతుంది. బైబిల్లో దేవుడు ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడు హన్నాని ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. ఇంకా రాహేల్ని దేవుడు ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 30 అధ్యాయం 22వ వచనంలో దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. బెత్లెహేముని దేవుడు దర్శించాడట, జ్ఞాపకం చేసుకున్నాడట. ఎక్కడ? రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ఒకప్పుడు కరువుతో ఉన్నది బెత్లెహేము, రొట్టెలు గంపే, కానీ గొప్ప కరువు వచ్చేసింది. మళ్ళీ దేవుడు ఒకసారి జ్ఞాపకము చేసుకున్నాడు, దర్శించాడంటండి. దేవుడు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుంటే మనకెంతో మేలు జరుగుతుంది. నోవాహు తన కుటుంబం జలప్రలయం అయిన తర్వాత ఓడలు ఉండిపోయారు. దేవుడు వారిని ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. మనం మంటివారమని ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడంటండి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనకెంతో మేలు జరుగుతుంది. మన మీద జాలి చూపించాలని చెప్పి దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఎక్కడ రాస్తుంది? కీర్తన 103:14. ఒకసారి చదవండి వచనం, చాలా విలువైన వచనం. కీర్తన 103:14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము. మంటివారము అంటే మన ఎంత బలహీనలమో ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడట. ఆ పైన అంటాడు, మన మీద తండ్రి తన కుమారుల ఎడల జాలి. 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు బైబిల్ ఎడల జాలి పడతాడంటండి. మనం నిర్మింపబడిన రీతి ఆయన తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకము. మంటివారమని జ్ఞాపకం చేసుకొని జాలి చూపిస్తాడట మన మీద. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన మీద ఏం చూపిస్తాడు? జాలి. మన కష్టాన్ని చూసి ఆయన జాలిపడి మనకి మేలు చేస్తాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మేలు చేసే దేవుడు అండి. నరుని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడా నీకు మేలు జరిగినట్టే అన్నమాట. మనల్ని ఏంటి, మన బిడ్డలు ఏంటి, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. ఆఖరికి ఇంకొక మాట ఏంటంటే, పాపం వల్ల పోగొట్టుకున్న అధికారాన్ని, ఆశీర్వాదాన్ని మళ్ళీ తిరిగి మనకిచ్చే దేవుడైన. చెప్పండి, పాపం వల్ల పోగొట్టుకున్న అధికారాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు మళ్ళీ తిరిగి మనకి ఇచ్చే దేవుడు. చూడండి, అది కూడా మనం కీర్తన 8వ అధ్యాయంలోనే ఉంటారు. కిరీటం పెడతాడట మనకి. చూడండి ఎక్కడంటే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుని వాడు ఏపాటి. 5వ వచనం, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి. చాలు, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసాం. ఆదము అవ్వల్ని
తయారు చేసినప్పుడు దేవుడు వారి మీద కిరీటం పెట్టాడు. ఏలండి అని అన్నాడు. ఏలండి అంటే అర్థం ఏంటి? నువ్వే రాజువి, ఏలండి అని అన్నాడు. కానీ సాతానుకు లోబడి వారి కిరీటాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేశారు? సాతానుకి ఇచ్చారు. ఆడు వెళ్తున్నాడు ఇప్పుడు. కానీ ప్రభువు రక్షించినప్పుడు, మనల్ని మన పాపాలు క్షమించినప్పుడు, మన కోసం ప్రాణం పెట్టినప్పుడు ఆ కిరీటాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనకి ధరింపచేశాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు నా కుమారుడు. ఇప్పుడు తాను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులయ్యే అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. దావీదు పాపం చేసి ఫిలిస్తీన్లు ఆశ్రయించి అంతా పోగొట్టుకున్నాడు. అయితే ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో పోగొట్టుకున్నదంతా కూడా మళ్ళీ తిరిగి సమకూర్చుకున్నాడు. మళ్ళీ దేవుడు మళ్ళీ సమస్తాన్ని మళ్ళీ ఆయనకి అనుగ్రహించాడు అనమాట. మనం అంతే, మన జీవితంలో పోగొట్టుకున్న కిరీటాన్ని మళ్ళీ ఇవ్వడం మాత్రమే కాదండి, ఈ లోకంలో కూడా మన పాపం వల్ల ఒక్కొక్కసారి నష్టం తెచ్చుకుంటాం. ఆ నష్టం అంతటిని మళ్ళీ ఆయనే ఏం చేస్తాడు? తిరిగిస్తాడు, పూడుస్తాడు ఆయన. అంత శ్రేష్టమైన సత్యం మనం చూస్తున్నాం. అయితే ఈ 5 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ఏంటండి ఆ రాజును బట్టి కాదు, దేవుని బట్టి మనం ఏంటేంటి మనం నేర్చుకున్నామని చూస్తే, మొట్టమొదటిది ఆయనే మన జీవితానికి ఎలా ఉన్నాడండి? ఒక రాజుగా ఉన్నాడు. ఆయనే మన జీవితాన్ని ఎప్పుడు ఏది జరగాలో నిర్ణయించేది ఆయనే, మన కాపాడి పోషించేది, మనకు స్థానంలో పెట్టేది, అంతేకాకుండా గణపరిచేది ఆయనే. రెండోది ఏం చూసేయమంటే ఆయన తాను మనకేం చేస్తాడు? కనపరుచుకుంటాడు. పదే పదే మనతో మాట్లాడుతూ, ఆయన సేవకుని ద్వారా మాట్లాడుతూ, ఆత్మదేవుని దింపుదల ద్వారా మనతో మాట్లాడుతూ తాను మనకి కనపరుస్తూ ఉంటాడు. మూడోదేమో బలహీనమైన మనల్ని ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. ఆయన నాలుగోది ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. పాపం వల్ల మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని ఏంటి, అధికారాన్ని ఏంటి, మళ్ళీ తిరిగి ఆయన మనకి ఇస్తాడు. ఈ 5 విషయాలు మనసును పెట్టుకుందాం, బల కోసం సిద్ధపడదాం. పరిశుద్ధ